మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పురాణాల ప్రకారం సుమారుగా 100 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల కోటరామారావు గారు అనే వ్యక్తి ఉండేవారు. అప్పట్లో ఆయన్ని ఆ ఊరికి తానేదారుగా పిలిచేవారు. అలాగే లక్కవరం గ్రామానికి చెందిన గూడూరు అయ్యన్న గారు, బెల్లన్న గారు కూడా ఉండేవారు. ఒక రోజున వీరు ముగ్గురు కలిసి అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా అక్కడ వాళ్ళకి కొంతమంది పశువుల కాపర్లు వాళ్ళని ఆపి వాళ్ళకి ఈ విధంగా చెప్పారట. కొండపైన ఏదో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. మేము పశువుల కోసం కూత పెడుతున్నప్పుడు మాకు తిరిగి ఆ శబ్దం వినపడుతుంది అని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వాళ్ళకి చెప్పారట. ఇక అది విన్న వాళ్ళ ముగ్గురు కొండపైన ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలని ఆతృతతో ఎంతో ప్రయాసపడి కొండపైకి చేరుకున్నారట. ఇక కొండపైకి చేరుకున్న వారికి ఒక పెద్ద బండరాయి రూపంలో ఒక ద్వారం కనిపించిందట. ఇంకా ఆ ద్వారానికి పక్కనే ఇంకో బండరాయి మీద రెండు వైపులా ద్వారపాలకుల్లా కనిపించారట. ఇక తలభాగం దగ్గర శంకు చక్రాల గీతల్లాగా కనిపించాయట. ఇక అది చూసిన వాళ్ళకి అక్కడ నరసింహస్వామి వెలిశారు అని వాళ్ళకి అనిపించిందట. ఇక వాళ్ళకి నరసింహస్వామి అని అనిపించగానే అక్కడ దగ్గరలోనే ఉన్న పశువుల కాపర్ల చేత పాలు మిగిలిన సామాగ్రి తెప్పించి పాల పొంగలి చేసి స్వామివారికి నైవేద్యంగా అర్పించారట. ఇక నైవేద్యం పెట్టిన వెంటనే మండుటెండలో పెద్ద వర్షం పడిందట. ఇక ఆ వర్షం పడుతున్న సమయంలో కొచ్చెర్ల కోటరామారావు గారు ఆయనకి సంతానం కలగజేయమని స్వామివారిని కోరుకున్నారట. ఇంకా ఆయన కోరుకున్న తర్వాత కొచ్చెర్ల కోట రామారావు గారికి కొంతకాలానికే సంతానం కలిగిందట. ఇక దాంతో స్వామివారి దయ వల్లే ఆయనకు సంతానం కలిగిందని రామారావు గారు అనుకుని తనకి పుట్టిన మొదటి సంతానానికి సత్యనరసింహ అని స్వామివారి పేరే పెట్టుకున్నారట. ఇంకా అప్పట్నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ ఆ ఊరి ప్రజలు కానీ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవారట. వారికి ఎలాంటి కోరికలు ఉన్నా, అలాగే వారికి పిల్లలు కలగకపోయినా లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వచ్చి స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకునేవారట. ఇంకా ఆ తర్వాత నుంచి అలా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత కొచ్చెర్ల కోట రామారావు గారు స్వామివారి దయ వల్లే ఆయనకు సంతానం కలిగింది, ఊరు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని స్వామివారిని ఆయన ఇలవెల్పుగా కొలుచుకోవడం మొదలు పెట్టారట. అయితే కొచ్చెర్ల కోట రామారావు గారు స్వామివారికి ఆలయం నిర్మిద్దామని ఎంతో ప్రయత్నించారట. కానీ అది ఆయన వల్ల కాలేదట. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏవో అడ్డంకులు ఎదురయ్యాయట. దాంతో కొచ్చెర్ల కోట రామారావు గారు కొంతకాలం ప్రయత్నించి ఇక స్వామివారికి ఆలయం నిర్మించడం నా వల్ల కాదులే అనేసి ఆగిపోయారట. ఇక కొన్నాళ్ల తర్వాత కొచ్చెర్ల కోట రామారావు గారి మొదటి కుమారుడైన సత్యనరసింహ స్వామివారికి ఆలయాన్ని నిర్మించారట. ఇక స్వామివారికి ఆలయం నిర్మించి సత్యనరసింహ పూజలు, తిరునాళ్ళు, హోమాలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సత్యనరసింహ గారు అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారో ఆ గుడి ఇంకా ప్రఖ్యాతి చెందింది. అప్పట్నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కానీ ఆ ఊరు ప్రజలు కానీ స్వామివారి మహిమ గురించి తెలుసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉండేవారట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యున్నమామ్యహం. ఓం నమో నారసింహాయ నమః. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపుర గ్రామంలో సుందరగిరి కొండపై కొలువైనటువంటి శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అండి ఇది. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో తిరుమల తిరుపతి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే ఇక్కడ మతంగి మహర్షి తపస్సు చేయగా స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారనేటువంటి ప్రసిద్ధండి. ఇప్పటికీ మతంగి మహర్షి సర్పరూపంలో స్వామివారిని దర్శిస్తారనేటువంటి ప్రసిద్ధి ఉందండి. అదేవిధంగా ఇక్కడ 11 ప్రదక్షిణములు అనర్చి మనస్సులో ఉన్నటువంటి కోరికని స్వామివారి దగ్గర చెప్పుకున్నట్లయితే అది తప్పక నెరవేరుతుందనేటువంటి ప్రసిద్ధి ఉంది. ఆ కోరిక నెరవేరిన భక్తులు ఇక్కడ స్వయంగా పాల పొంగళ్ళు చేసి స్వామివారికి నివేదనగా చేయడం జరుగుతుంది. అయితే
ద్వారకా తిరుమల దేవస్థానం దత్తత తీసుకున్న నాటి నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా మాఘమాస భీష్మేకాదశి మొదలుకొని ఇక్కడ 6 రోజులు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయండి. మొదటి రోజు స్వామివారిని, అమ్మవార్లని, పెళ్లి కుమారుడిని, పెళ్లి కుమార్తెలను చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ రోజు ఆరుబయట కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్వామివారిని, అమ్మవార్లను గ్రామోత్సవంగా గరుడ వాహన, శేషవాహనాల మీద గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5వ రోజు చందనోత్సవం జరుగుతుంది. 6వ రోజు శ్రీపుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలతోటి ఈ యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ వేడుకంతా కూడా. అదేవిధంగా మా గురువుగారైనటువంటి శ్రీ కొచ్చెర్లకోట సత్య వెంకట లక్ష్మీ నరసింహ గురువుగారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి మహాశివరాత్రి నాడు కూడా చాలా వైభవంగా మరెన్నడూ చూడని విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం గత 30 సంవత్సరాలుగా జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం జరుగుతుంది. దీనికి సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క హోమాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా మా గురువుగారి యొక్క సొంత ఖర్చులతోటి ఆ శివరాత్రి ముందర రోజు, శివరాత్రి రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా త్రాగునీరు దగ్గర నుంచి భోజన సదుపాయం అంతా కూడా ఆయన సొంత ఖర్చులతోటి మా గురువుగారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. అటువంటి యాగం చూడాలంటే కూడా నేత్రపరం, మనకి నేత్రానందం చెందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం, ఈ నవరూపాలు కూడా ఇక్కడ అహోబిలం నుంచి మా గురువుగారు అక్కడ యాగాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలన్నీ ముగించుకుని అభిషేకాది కార్యక్రమాలతోటి అయిన తర్వాత ఇక్కడ నవనారసింహాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మహాశివరాత్రి ముందర రోజు ముందుగా లక్ష్మీ గణపతి హోమము, తర్వాత సుదర్శన హోమము, శివరాత్రి రోజు జ్వాలా సంపుటిత మహాసుదర్శన యాగం అనేటువంటి యాగం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మా గురువుగారు దేవస్థానం వారితో మాట్లాడి ప్రతి మాసమందు కూడా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత అనేటువంటి హోమాలను కూడా భక్తులందరూ కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యనిర్వహణాధికారి వారు కావచ్చు, మా చైర్మన్ గారు వెంకట సుధాకర బహద్దూర్ జమీందార్ వారు కావచ్చు, మా గురువు గారు కావచ్చు, వీళ్ళందరూ ఆలోచన చేసి ఈ యొక్క నిత్య హోమాలు, స్వాతి నక్షత్ర హోమాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఏకాదశి నాడు కూడా విశేష పంచామృత అభిషేకం జరుగుతుంది. ఆ రోజు భక్తులందరికీ కూడా అన్న సమారాధన కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ ఆలయం దగ్గర అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయాన్ని దర్శించేందుకు విశేషంగా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరిన కోరికలన్నీ తీరుతున్నాయని భక్తులే చెప్పడం మేము చాలామంది దగ్గర వినడం జరిగిందండి. చూశారు కదండి, జగన్నాథపురంలో ఉన్న శ్రీ కనకవల్లి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర. ఇలాంటి మరిన్ని విశేషాలు మీరు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.